ఆచి చికెన్ మసాలా. కడప జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఆ కుటుంబానిదే పెత్తనం. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబమే రాజకీయాలు చేస్తోంది. కానీ ఇప్పుడు ఆ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు దూరం పెట్టబోతున్నారా? నియోజకవర్గంలో టీడీపీకి ఎదుగుబొదుగు లేకపోవడంతో కొత్త ఇన్ఛార్జ్ నియమించే ఆలోచనలు ఉన్నారా? మరి కొత్త ఇన్ఛార్జ్ వస్తే ఆయనకు ఈ కుటుంబం సహకరిస్తుందా లేక తిరగబడుతుందా? బద్వేల్ నియోజకవర్గానికి కడప జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కొనసాగిన దివంగత నేత బిజివేముల వీరారెడ్డి నాయకత్వంలో అప్పట్లో టీడీపీ నడిచింది. ఆయన మరణం తర్వాత జిల్లాలో పార్టీని ఆ స్థాయిలో నడిపించే నాయకత్వం తయారవ్వలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. వీరారెడ్డి తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన కూతురు విజయమ్మ ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత గత 2 దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే గెలుస్తూ వచ్చాయి. వీరారెడ్డి హయాంలో ఉన్న పసుపు జెండా హవాను కొనసాగించడం ఆ తర్వాతి నాయకత్వానికి సాధ్యపడలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హవాను ఎదుర్కొంటూ వీరారెడ్డి కూతురు విజయమ్మ, మనవడు రితేష్ రెడ్డి క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా బద్వేలు టీడీపీ మాత్రం కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ మెరుగైన స్థానాలు సాధించినప్పటికీ బద్వేలులో మాత్రం మరోసారి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో అట్లూరు మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి అధిష్టానం డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆయనకు ఆర్థిక బలం ఉండడం, జిల్లా స్థాయి పదవి దక్కడంతో బద్వేలు టీడీపీలో ముసలం మొదలైంది. 4-5 నెలల క్రితం బద్వేలు ఇన్ఛార్జి ఎంపిక కోసం రితేష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి పేర్లతో పార్టీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇది పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి దారితీసింది. అయితే ఈ సర్వే ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చాయనే దానిపై అధిష్టానం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సుదీర్ఘకాలం ఒకే నాయకత్వం ఉన్నప్పుడు ఆశించిన ఫలితాలు రానప్పుడు మార్పు సహజమని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్యనారాయణ రెడ్డి పేరు తెరపైకి రావడంతో గతంలో రితేష్ రెడ్డితో ఉన్న కొందరు నాయకులు ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డికి దగ్గరవుతున్నారు. ఇద్దరు నేతలు కార్యక్రమాలను విడివిడిగానే నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ టికెట్ ను బీజేపీ అభ్యర్థి రోషన్నకు కేటాయించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేలు టీడీపీ అభ్యర్థిగా అంతవరకు ప్రచారంలో ఉన్న రోషన్న రాత్రికి రాత్రే బీజేపీ తరపున బరిలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డిపై ఉంచారు. కూటమి సునామీలో కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా గెలుపొందారు. దీంతో విజయమ్మ కుటుంబంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. అటు సీఎం చంద్రబాబుపై విజయమ్మ కొడుకు రితేష్ తీవ్ర నిరాశలో ఉన్నారట. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం ఎలాంటి పనులు చేసుకోలేని దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారట. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే కనీసం క్యాడర్ కూడా తమ మాట వినే పరిస్థితి లేదని అంటున్నారట. వచ్చే 3 ఏళ్లు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏంటని సొంత పార్టీ లీడర్లను ప్రశ్నిస్తున్నారట. ఈ క్రమంలోనే సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి కన్ఫర్మ్ అయిందనే ప్రచారం నేపథ్యంలో రితేష్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే అమరావతిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రితేష్ రెడ్డి హాజరు కాకపోవడం నాయకత్వం మార్పు ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఒకవేళ నాయకత్వ మార్పు జరిగితే ఒక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసే వరకు బద్వేల్ టీడీపీలో ఈ రాజకీయ వేడి చల్లారేలా కనిపించడం లేదు. ఒకవేళ సూర్యనారాయణ రెడ్డికే ఇన్ఛార్జ్ పదవి దక్కితే మాత్రం రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది.